I welcome you all to the world of English language, the rise, son of Sri Chinnamada Garu. Respected sirs, madams, and respected to everyone. As usually నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్ ఎక్స్క్లూజివ్గా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినటువంటి వారి యొక్క తల్లిదండ్రులకి ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ I start my today's class, which means we are in 45 days spoken English course, the day 5. In this day 5, ఐదో రోజులో భాగంగా we have successfully learned it in the last class, how to express the habitual actions, the standard phrases, 1000 useful sentences for habitual actions. స్టాండర్డ్ ఫ్రేజెస్ ఒక 1000 ఫ్రేజెస్ ఇస్తానని చెప్పాను కదా, అందులో భాగంగా లాస్ట్ కొన్ని నేర్చుకున్నా. అండ్ పార్ట్ 2 ఈరోజు మనం పార్ట్ 2లో భాగంగా మరికొన్ని సెంటెన్సెస్ని ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే క్లియర్గా వెళ్ళి అక్కడ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూస్తే బాగుంటుంది. అలాగే హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పే విధానం స్ట్రక్చర్స్ దగ్గర నుంచి నీట్గా బేసిక్ క్లియర్ కట్గా ప్రతి పదాన్ని ఎలా వాడాలో ఆల్రెడీ నేను క్లియర్ కట్గా చెప్పాను. కాబట్టి ఆ డే 1, డే 2, డే 3, డే 4 చూశాక వీటికి వస్తే బాగుంటుంది. డే 5, డే 5లో కూడా పార్ట్ 1 నిన్న నేర్చుకున్నా, పార్ట్ 2 ఈరోజు కంటిన్యూ చేస్తున్నా. డైరెక్ట్గా వెళ్తున్నాను ఇంకా సబ్జెక్ట్లకి. కమింగ్ టు దిస్ వన్ అంటే ఆమె టీవీ ఆన్ చేస్తుంది. నిన్న ఇక్కడ ఆగాం. ఆన్ చేయడాన్ని టర్న్ ఆన్ లేదా పుట్ ఆన్ ఇలా అంటారు. ఆఫ్ చేయడాన్ని టర్న్ ఆఫ్, పుట్ ఆఫ్, స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ ఇలా ఏదైనా వాడచ్చు. స్విచ్ ఆన్, స్విచ్ ఆన్, స్విచ్ ఆన్ అనొచ్చు, పుట్ ఆన్ అనొచ్చు, టర్న్ ఆన్ అనొచ్చు. ఏదైనా ఒక టీవీని ఆన్ చేయడాన్ని టర్న్ ఆన్, పుట్ ఆన్, స్విచ్ ఆన్ ఏదైనా చాయిస్ ఇవ్వచ్చు. మీరు ఏది వాడినా కూడా కరెక్టే. ఇక్కడ షీ టర్న్స్ ఆన్ అంటున్నాం. షీ టర్న్స్ ఆన్. ఇది ఎందుకు టర్న్స్ వచ్చిందంటే V5. ఎందుకు వచ్చింది? థర్డ్ పర్సన్ సింగులర్ షీ కాబట్టి ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ షీ తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా V5 లోనే ఉండాలి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి షీ టర్న్స్ ఆన్ ది టీవీ, షీ టర్న్స్. అలాగే టీవీ ఆన్ చేసిన తర్వాత షీ బ్రౌజెస్ ఆల్ ది ఛానల్స్, అన్ని బ్రౌజ్ చేస్తుంది. చేసిన తర్వాత షీ వాచెస్ సీరియల్స్, షీ వాచెస్ సీరియల్స్ చూస్తుంది. అలాగే ఐ వాచ్, ఐ అన్నాం కాబట్టి ఇక్కడ వాచ్ V1 వచ్చింది వర్బ్. ఐ వాచ్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్, నేనైతే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూస్తాను. మై సన్ ప్రిఫర్స్, ఇక్కడ చూడండి V5 వచ్చింది. ఎందుకు? మై సన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హీ కాబట్టి మనకి ఏమొచ్చింది వర్బ్ V5. మై సన్ ప్రిఫర్స్ కార్టూన్ ఛానల్స్. నా కొడుకు కార్టూన్ ఛానల్స్ ప్రిఫర్ చేస్తాడు. హీ లైక్స్ కార్టూన్ ఛానల్స్. మై సన్ లైక్స్ కార్టూన్ ఛానల్స్. చిన్నపిల్లలు ఎవరైనా కూడా బొమ్మలు లాంటివి ఇష్టపడతారు కాబట్టి అలా చెప్పాము. అలాగే దే లిజన్, ఇక్కడ దే వచ్చింది కాబట్టి వర్బ్ V1 లోనే ఉండాలి కాబట్టి లిజన్ అనేది V1. దే లిజన్ టు సాంగ్స్ సమ్ టైమ్స్. దే అంటే వారు. దే లిజన్ టు సాంగ్స్ సమ్ టైమ్స్. అప్పుడప్పుడు వాళ్ళు పాటలు వింటారు. అలాగే ఐ గెట్ ఆన్ టు మై బైక్. సో మనం బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత రెడీ అయిన తర్వాత మనం ఆఫీస్కి బయలుదేరాలి, కాలేజెస్ బయలుదేరాలి, స్కూల్కి బయలుదేరాలి. ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళాలి కాబట్టి ఒక్కొక్కరు బైక్లో వెళ్తారు, ఒకరు కార్లో వెళ్తారు, ఒకరు బస్సులో వెళ్తారు, ఒకరు నడుచుకొని వెళ్తారు. ఇలా రకరకాలుగా వెళ్ళే విధానాన్ని అన్నింటినీ చెప్తాను. ఒకసారి చూడండి. నేను బైక్ లో వెళ్తాను
ఇలా చెప్పాలి, ఐ గెట్ ఆన్ టు ద బైక్. ఐ గెట్ ఆన్ టు ద బైక్ అంటే నేను బైక్ మీద వెళ్తాను. అలాగే గెట్ ఆనే కాకుండా ఐ గో బై బైక్ అని కూడా అనొచ్చు. ఐ గో బై బైక్, ఆన్ బైక్, బై బైక్ అని కూడా వాడచ్చు. లేదా ఐ గో ఆన్ బైక్. సో ఇలా అంటే ఐ గెట్ ఆన్ టు మై బైక్, ఐ గో బై బైక్. నేను బస్సులో వెళ్తాను, కార్లో వెళ్తాను, కాలినడకన వెళ్తాను, అన్ని చెప్తాను. బస్సులో వెళ్ళినప్పుడు నేను ఒక బైక్ తీసుకుని వెళ్తానంటే ఐ గెట్ ఆన్ టు మై బైక్ ఆర్ ఐ గో బై మై బైక్, నా బైక్ లో వెళ్తాను. అలాగే షీ గెట్స్, ఇక్కడ షీ వచ్చింది కాబట్టి గెట్స్ రావాలి, ఫిక్స్ అయిపోవాలి మీ బ్రెయిన్ లో. థర్డ్ పర్సన్ సింగులర్ వాడుతున్నాను, V5 వచ్చేయాలి అని. షీ గెట్స్ ఆఫ్ అంటే దిగడం. షీ గెట్స్ ఆఫ్ హర్ బైక్ ఇన్ ద ఆఫీస్ పార్కింగ్ ప్లేస్. ఆమె గెట్ ఆన్ అంటే ఇక్కడ గెట్ ఆఫ్ అంటే దిగడం. షీ గెట్స్ ఆఫ్ అంటే ఆమె దిగుతారు. షీ గెట్స్ ఆఫ్ హర్ బైక్ ఇన్ ద ఆఫీస్ పార్కింగ్ ప్లేస్ లో ఆమె బండి దిగుతాది. ఐ గెట్ ఇన్ ద బస్ సమ్ టైమ్స్, నేను బస్ లో వెళ్తాను అంటే గెట్ ఇన్, బస్ లో వెళ్తానంటే గెట్ ఇన్. He gets off the bus, దిగడాన్ని gets off, I gets off the bus in the bus bay. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, బస్ స్టాప్ బస్ బే డిఫరెన్సెస్ ఫస్ట్ క్లాస్ చెప్పాను. అవన్నీ చూస్తే బాగా అర్థమవుతుంది. బ్రేక్ఫాస్ట్, సో బ్రేక్ఫాస్ట్ లో రకాలు, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్ మనం డిస్కస్ చేసుకున్నాం డే 3 క్లాస్ లో. కాబట్టి బస్ బే, బస్ స్టాప్ ఇలా. సో హీ గెట్స్ ఆఫ్ ద బస్ ఇన్ ద బస్ వే, బస్ స్టాండ్ లో అతను బస్సు దిగుతాడు. వి బోర్డ్ ద బస్, ఇంకో మంచి పదం, ఏదైనా బస్సులోకి ఎక్కడాన్ని బోర్డ్ అంటాం ఇంగ్లీష్ లో. వి బోర్డ్ ద బస్. వి అనేది ఇక్కడ మనకు సబ్జెక్టివ్ ప్రణవం కాబట్టి వి తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ V1 లోనే ఉండాలి కాబట్టి బోర్డ్ వచ్చింది. అదే హీ వస్తే బోర్డ్స్ వస్తాయి. కాబట్టి వి బోర్డ్ ద బస్, మేము బస్ లో ఎక్కుతాము, వి బోర్డ్ ద బస్ అంటే మేము బస్ ఎక్కుతాము. అలాగే యు అనేది ఇక్కడ తర్వాత V1 రావాలి కాబట్టి యు అనే ప్రణవం తర్వాత, కాబట్టి అలైట్ అనే వర్బ్ ఫామ్ వచ్చింది. అంటే యు అలైట్ ద బస్. అలైట్ అంటే బస్సు దిగడాన్ని అలైట్ అంట. బస్సు ఎక్కడాన్ని అయితే బోర్డ్, బస్సు నుంచి దిగడాన్ని అయితే అలైట్ అంట. కాబట్టి యు అలైట్ ద బస్ అంటే నువ్వు బస్సు దిగుతావు. యు అలైట్ ద బస్, నువ్వు బస్సు దిగుతావు. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్టర్. ఇది ఆఫ్టర్ అని పలకొచ్చు, ఆఫన్ అని కూడా పలకొచ్చు. ఆఫ్టర్, ఆఫన్, బోత్ ఆర్ రైట్. 2 ప్రొనౌన్సియేషన్స్, 2 ప్రొనౌన్సియేషన్స్ కరెక్టే. మనం ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో కొంచెం ప్రొనౌన్సియేషన్ ప్రక్కన పెట్టండి, ఎందుకంటే ఇట్ విల్ బి టేకింగ్ మచ్ టైం. చాలా టైం తీసుకుంటుంది ప్రొనౌన్సియేషన్ రావడానికి. కాబట్టి ఆఫ్టర్ అయినా పలుకు, ఆఫన్ అయినా పలుకు, నో ప్రాబ్లం. ఆఫన్ షీ గోస్ ఆన్ ఫుట్. ఆఫ్టర్ షీ గోస్ ఆన్ ఫుట్. ఆఫన్ షీ గోస్ ఆన్ ఫుట్. ఆమె తరచుగా కాలినడకన వెళ్తాది. ఎప్పుడో రేరుగా కాలినడకన వెళ్ళడాన్ని ఆన్ ఫుట్ అనాలి. చాలా మంది బై వాక్ అంటుంటారు, పెద్ద తప్పు, అనకూడదు. కాలినడకన వెళ్ళేదాన్ని ఆన్ ఫుట్ అనాలి. షీ గోస్ ఆన్ ఫుట్, ఐ గో ఆన్ ఫుట్, నేను కాలినడకన వెళ్తాను. హీ గోస్ ఆన్ ఫుట్, అతను కాలినడకన వెళ్తాడు. షీ గోస్ ఆన్ ఫుట్, ఆమె కాలినడకన వెళ్తాది. ఆన్ ఫుట్ అనాలి, బై వాక్ అనకూడదు. కాబట్టి షీ గోస్ ఆన్ ఫుట్. It takes, next pronoun, it takes her an hour to reach her office. It takes, అది తీసుకుంటది టైం ఎంత. It takes her, ఆమె టైం తీసుకుంటది an hour. It takes her an hour to reach her office. ఆమె కాలినడకన నడుచుకుని వెళ్తాది కాబట్టి అది టైం తీసుకుంటది. 1 గంట సేపు ఆఫీస్కి వెళ్ళడానికి టైం తీసుకుంటది ఆమె. అంటే it takes her an hour to reach her office. నేను హ్యాబిచువల్ యాక్షన్స్ అన్ని సబ్జెక్టులతో ఎందుకు చెప్తున్నానంటే
మీకు వర్బును వాడే విధానం తెలియాలి అని. వర్బు వాడే విధానం ఇంగ్లీష్లో తెలిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఐగో వీగో యూగో దీగో తర్వాత కూడా ఈగో షీగో ఇట్గో అనేవాళ్ళు కూడా ఉండొచ్చు, తెలియకపోవచ్చు. అంటే తెలుసుకోవడం మన ధర్మం. సో అన్ని తెలియాలనుకోవడం తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ నేను వాడితే మీకు క్లారిటీ వస్తుంది అని మిక్స్డ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తో మిక్స్డ్ సెంటెన్సెస్ చెప్తున్నాను. మీకు మన బుక్లో అయితే ఆర్డర్ వైజ్ ఉంటాయి, నీట్ గా సెట్ బై సెట్ ఆర్డర్ వైజ్ పీడిఎఫ్ నీట్ గా సెట్ చేసి పెట్టాను. కాబట్టి ఇట్ టేక్స్ హర్ an hour to reach her office. ఆమె ఆఫీస్ రీచ్ అవడానికి 1 గంట సేపు టైం తీసుకుంటది. నెక్స్ట్ సెంటెన్స్ ఐ వర్క్. ఐ అనేది ప్రొనౌన్ కాబట్టి వర్క్ అనేది వి వర్క్. మళ్ళీ చెప్తున్నాం. ఐ వర్క్ అట్ ఎ కంపెనీ. ఒక కంపెనీలో పనిచేస్తానని చెప్పాల్సి వస్తే అట్ ఎ కంపెనీ. ఐ వర్క్ అట్ ఎ కంపెనీ. ఇంకొక విధానం కూడా చెప్పచ్చు, ఫర్ ఏ కంపెనీ. అట్ ఏ కంపెనీ అన్నా ఫర్ ఏ కంపెనీ అన్నా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. మరి అట్ ఎప్పుడు వాడాలి, ఇన్నెప్పుడు వాడాలి, బై ఎప్పుడు వాడాలి, ఫ్రమ్ ఎప్పుడు వాడాలి, ఆఫ్ ఎప్పుడు వాడాలి ఇవన్నీ మనకు ప్రిపోజిషన్స్ క్లాస్ లో నేర్చుకున్నాం. తర్వాత క్లాసులో వస్తాయి. అన్ని నీట్గా ఇంగ్లీష్ తెలుగు మీనింగ్స్ ఇస్తూ చెప్తాను మీకు. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. షీ వర్క్స్. అక్కడేమో ఐ వర్క్ అన్నా, ఇక్కడ షీ వర్క్స్ ఫర్ ఏ కంపెనీ. ఆమె కంపెనీ కోసం పనిచేస్తుంది. హీ వర్క్స్ యాజ్ ఎ ఇంజనీర్. అతను ఇంజనీర్ గా పనిచేస్తాడు. అలాగే దే గో టు వర్క్. వాళ్ళు పనికి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పనులకు వెళ్తారు చెప్పాల్సి వచ్చినట్టుకోండి. వ్యవసాయదారులు ఎవరైనా మా అమ్మ పనికి వెళ్తారు. సో మా అమ్మ నాన్న కూడా ఫార్మర్స్ కాబట్టి ఎవరైనా పనులకు వెళ్తారని చెప్పాల్సి వస్తే దే గో టు వర్క్. వాళ్ళు పనికి వెళ్తారు. ఐ డ్రైవ్ టు వర్క్. ఇక్కడ చూడండి, డ్రైవ్ అంటే కారు నడపడము బస్సు నడపడము కాదు. ఐ డ్రైవ్ టు వర్క్ అంటే పనిని ఒక బాస్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ I have been driving many of 37 branches. I have been driving. నేను 37 బ్రాంచ్లు నడుపుతూ ఉన్నాను. 37 బ్రాంచ్లు నడుపుతున్నా. ఎలా చెప్తున్నాను, ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ అంటే, ఒక 2-3 స్టాఫ్ పెట్టుకొని ఆల్రెడీ నా రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ఆల్రెడీ నేను ఎక్కడైతే ఏ బ్రాంచ్ లో ఉన్నానో ఆ బ్రాంచ్ నుంచి లైవ్ కనెక్ట్ చేస్తాను. ఐఎఫ్పి ప్యానల్స్ ద్వారా వాళ్ళకి క్లాస్ వింటారు. నేను ఒక్కొక్క బ్రాంచ్ లో ఒక్కొక్క రోజు ఉంటూ అక్కడ మానిటరింగ్ చేసుకుంటూ అడ్మిషన్స్ అన్ని చూసుకుంటూ ఉంటాను. అంటే ఎవరైనా ఒక అధినేత, కాలేజ్ కరస్పాండెంట్స్ కానీ చైర్మన్స్ కానీ వాళ్ళు ఏం పాఠాలంతా ఏం చెప్పరు చూడండి. వాళ్ళు పని నడిపిస్తారు. అంటే ఒక 10 మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని బాస్ అనుకోండి. కాబట్టి అలా బాస్ ఎవరైనా పని చేయిస్తాను అని చెప్పాల్సి వస్తే ఐ డ్రైవ్ టు వర్క్. ఐ డ్రైవ్ టు వర్క్ అంటే నేను పని నడిపిస్తాను అని అర్థం. అలాగే హీ వర్క్స్, ఇంకొక సెంటెన్స్ కూడా చెప్పచ్చు. హీ వాక్స్ టు వర్క్. ఇక్కడ హీ వాక్స్ అంటే నడిపించడం. హీ వాక్స్ టు వర్క్ అంటే అతను పని నడిపిస్తాడు. అంటే 10 మంది బాస్ అన్నమాట. అలాగే ఐ రీచ్ మై వర్క్ ప్లేస్. నా ప్లేస్ రీచ్ అవుతాను. అండ్ అనే కంజంక్షన్ ఎందుకు వచ్చిందో కూడా చూద్దాం నెక్స్ట్ క్లాస్ లో. అండ్ I inquire the status of labor. ఎంక్వైర్ తర్వాత అబౌట్ అనే ప్రిపోజిషన్ రాకూడదు. ఎంక్వైర్ అబౌట్ అనకూడదు. అలాగే డిస్కస్ తర్వాత కూడా అబౌట్ అనే ప్రిపోజిషన్ రాకూడదు. ఇవన్నీ ఎందుకు రాకూడదు నెక్స్ట్ క్లాస్ లో ప్రిపోజిషన్స్ క్లాస్ లో నేను చెప్తాను. కానీ సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఐ ఎంక్వైర్ అబౌట్ అనకూడదు. ఐ డిస్కస్ అబౌట్ అనకూడదు. కాబట్టి ఐ ఎంక్వైర్ ద స్టేటస్ ఆఫ్ లేబర్. నేను లేబర్ యొక్క స్టేటస్ తెలుసుకుంటాను, ఎంక్వైర్ చేస్తాను. ఆర్ వర్కర్స్, లేబర్స్ అన్నా వర్కర్స్ అన్నా. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ ఐ రిటర్న్ టు మై హోమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మై తీసేసామనుకో టు హోమ్ అంటే తప్పు. ఇక్కడ ప్రొనౌన్ ఏదైనా పెట్టామనుకో, ఈ ప్రొనౌన్ పెడితే మళ్ళీ కరెక్ట్. అందుకే హోమ్ ముందు ఎప్పుడు కూడా టు రాకూడదు. హోమ్ కి ముందు టు అనే ప్రిపోజిషన్ రాకూడదు. ఆ టు కి ఆ హోమ్ కి మధ్యలో ఏదైనా ఒక ప్రొనౌన్ పెడితే వాడచ్చు మళ్ళీ. అలాగే ఐ రిటర్న్ టు మై హోమ్. షీ రిటర్న్స్ టు హర్ హోమ్. దే రిటర్న్ టు దేర్ హోమ్. అలాగే
he returns to his home. ఇలా మనము వాడచ్చు. కాబట్టి I return to my home అంటే నేను మా ఇంటికి తిరిగి వస్తాను. ఈ తిరిగి రావడాన్ని రిటర్న్ బ్యాక్ అంటుంటారు. వాడకూడదు, రెండు వాడకూడదు. రిటర్న్ బ్యాక్, ఐ రిటర్న్ బ్యాక్, నేను నీకు వెనక్కి ఇచ్చేస్తాను అంటే ఐ రిటర్న్ బ్యాక్ అనకూడదు. ఎందుకు అంటే రిటర్న్ అన్నా వెనక్కి ఇవ్వడమే, బ్యాక్ అన్నా కూడా వెనక్కి రావడమే. రిటర్న్ బ్యాక్ రెండు కలిపి ఎప్పుడు పక్క పక్కన రాకూడదు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. వాడితే రిటర్న్ అయినా వాడండి లేదా బ్యాక్ అయినా వాడండి, ఏదో ఒకటి వాడినా పర్లేదు. కాబట్టి ఐ రిటర్న్ టు మై హోమ్, ఐ రిటర్న్ టు మై హోమ్, నేను ఇంటికి తిరిగి వస్తాను. లేదా ఇలా చెప్పండి, ఐ కమ్ బ్యాక్ టు మై హాస్టల్, I come back to my home, I come back to my home. ఇలా చెప్పండి. లేదా I go back to hostel, I go back to my native place. ఇట్లా కూడా మీరు చెప్పచ్చు. అంటే రిటర్న్ బ్యాక్ రెండు పక్కన రావద్దు. రిటర్న్ అయిన వాడు, బ్యాక్ అయిన వాడు, లేదా గో బ్యాక్ అయినా వాడు. కాబట్టి I return to my home, I come back to my home, I go back to my home. ఇట్లా మీరు వాడాలి. నెక్స్ట్ ఐ రీచ్ హాస్టల్, నేను హాస్టల్కి చేరుకుంటాను. ఐ రీచ్ మై హోమ్, మా ఇంటికి చేరుకుంటాను. సో ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు మనం కొన్ని సెంటెన్సెస్ చెప్పాలి. నేను ఫ్రీ టైంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై ఫ్రీ టైం, నా ఫ్రీ టైంలో, ఇన్ మై ఫ్రీ టైం. ఇక్కడ ఆమె ఫ్రీ టైంలో అంటే ఇన్ హర్ ఫ్రీ టైం, వాళ్ళ ఫ్రీ టైంలో అంటే ఇన్ దేర్ ఫ్రీ టైం, అలాగే మా ఫ్రీ టైంలో అంటే ఇన్ అవర్ ఫ్రీ టైం. సో అలా ఇన్ అతని ఫ్రీ టైంలో అంటే ఇన్ హిజ్ ఫ్రీ టైం. అంటే మీకు ఒకటి నేర్పిస్తుంది, ఒకటి రాశాను, అన్ని చెప్పాను, మీరు కూడా మీరు మార్చుకొని నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అవుతుంది. కాబట్టి ఒక ఫ్రేజ్ గుర్తుపెట్టుకోండి, ఐ రీచ్ మై హాస్టల్ ఇన్ మై ఫ్రీ టైం, in her free time, in your free time, in their free time, in his free time. ఇది అన్ని చెప్పాను కదా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్ మై ఫ్రీ టైం. ఇది కాకుండా ఇంకొకటి కూడా వాడు నా ఖాళీ సమయంలో అని అర్థం. లేదా ఇంకొకటి వాడండి, ఇన్ మై లీజర్ టైం, ఇన్ మై లీజర్ టైం, ఇన్ హర్ లీజర్ టైం, ఇన్ యువర్ లీజర్ టైం, ఇన్ దేర్ లీజర్ టైం. ఇట్లా మీరు ఏం వాడాలనుకుంటే అది వాడండి. ఆమె ఇన్ హర్ లీజర్ టైం, ఇన్ హిజ్ లీజర్ టైం, ఇన్ దేర్ లీజర్ టైం, వాళ్ళ లీజర్ టైం. లీజర్ లీజర్, ఇన్ మై లీజర్ టైం. లేదా ఇంకొక ఫ్రేజ్ ఇస్తాను, అది కూడా నేర్చుకోండి, ఇన్ మై పాస్ట్ టైం, ఇన్ హర్ పాస్ట్ టైం, ఇన్ యువర్ పాస్ట్ టైం, ఇన్ దేర్ పాస్ట్ టైం, ఇన్ హిజ్ పాస్ట్ టైం. మీరు ఏది వాడతారో మీకు ఏది కంఫర్ట్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారి ఫ్రీ టైం అని చెప్పాలా, ఇన్ హిజ్ ఫ్రీ టైం, మా అమ్మగారి ఫ్రీ టైం, ఇన్ హర్ ఫ్రీ టైం, నా స్నేహితురాలికి ఫ్రీ టైం, ఇన్ హర్ ఫ్రీ టైం. మనం గుర్తుపెట్టుకోవాలా, ఒకటి నేర్చుకుని అన్నింటినీ సైకిల్ చేయాలా. అదే మన బుక్ లో మీకు ఆర్డర్ వైజ్ పెట్టాను. నేను ఇక్కడ కలిపి అన్ని చెప్తున్నాను, టెన్షన్ పడవద్దు. క్లియర్ కట్ గా PDF కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్పండి, పాస్ట్ టైం కాకుండా ఇన్ మై స్పేర్ టైం. ఇంకా బాగుంటుంది కదా, ఇన్ మై స్పేర్ టైం. ఎన్ని ఫ్రేజెస్ చూడండి, ఇలాంటి దాదాపు మీకు 62 ఫ్రేజెస్ ఉన్నాయి మన బుక్ లో పెట్టాను. ఇదిగా నువ్వు కట్ చేసి ఇన్ మై ఫ్రీ టైం, ఇన్ మై లీజర్ టైం, ఇన్ మై పాస్ట్ టైం, ఇన్ మై స్పేర్ టైం. అంటే నా ఖాళీ సమయంలో, వాళ్ళ ఖాళీ సమయంలో, ఆమె ఖాళీ సమయంలో, అతను ఖాళీ సమయంలో. ఇట్లా మీరు అన్ని చెప్పండి, ఈజీగా ఉంటుంది. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. కాబట్టి ఇన్ మై ఫ్రీ టైం ఐ రీడ్ బుక్స్, నా ఖాళీ సమయంలో బుక్స్ చదువుతాను. లేదా ఇన్ మై లీజర్ టైం I flick on to the mobile. In my leisure time I flick on to the mobile. In my past time I read novels. In my spare time I chit-chat with my girlfriend. In my spare time I chit-chat with my girlfriend. నా గర్ల్ఫ్రెండ్ తో నేను చిట్-చాట్ చేస్తాను నా ఫ్రీ టైంలో. I chit-chat. సో ఇట్లా మనం ఎన్నైనా చెప్పొచ్చు. అండ్ ఈ రోజు క్లాస్లో మనం నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ని మనం చక్కగా నేర్చుకున్నాం. ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ వెరీ వెల్. మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఏమైనా అర్థం కాకపోతే మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
డైరెక్ట్ యూ కెన్ కాంటాక్ట్ మీ. మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్ ద్వారా. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా మెసేజ్ పెట్టి మనం అడగొచ్చు. ఇట్స్ మై కాంటాక్ట్ నెంబర్ 8099932320. డైరెక్ట్గా యూ కెన్ ఫీల్ కంఫర్టబుల్ టు టాక్ టు చాట్ విత్ మీ. నాతో చాట్ చేయడానికి ఫీల్ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి మెసేజ్ చేయండి. డౌట్స్ ఉంటాయి, ఇంగ్లీష్లో ఏ డౌట్ ఉన్నా కూడా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా కూడా మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ కమింగ్ టు దిస్ వన్, మన పార్ట్ 2లో ఈ ఫ్రేజెస్ అన్నీ నేర్చుకున్నాం. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. 1000 యూస్ఫుల్ సెంటెన్సెస్ కదా. మరి పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 3లో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఎందుకు ఇలా బిట్స్ రూపంలో చేస్తున్నామంటే ఎక్కువగా వీడియో లెంత్ ఉంటే చూడదు, మనకు కొద్దిగా ఉండాలి. అందుకే ఇది 6 అవర్స్ క్లాస్ అని చెప్పాను ఫస్ట్లోనే. మీకు 6 గంటలు ఈ 1000 ఫ్రేజెస్ క్లాస్ కథల రూపంలో వర్ణించాను. ఆ హెచ్డి క్వాలిటీ కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ నేను కొంతమందికి ఇచ్చాను. ఇంకా కొంతమంది హార్డ్ డిస్క్లు పంపలేదు. ఒకవేళ మీరు హార్డ్ డిస్క్ పంపిస్తే వాళ్ళకు కూడా నేను ఈ వీడియోస్ని ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా తీసుకోకుండా ఇంకా ఆన్లైన్ క్లాసెస్ మీరు వినాలనుకున్నా, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా రావాలనుకున్నా, ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరున్నా మీరు నిర్భయంగా ధైర్యంగా మళ్ళీ మీరు నా క్లాసులు అటెండ్ చేయండి. ఫ్రీగానే ఉంటుంది. ఫ్రీ ఎందుకంటే ఆల్రెడీ 1 టైం మీరు పే చేశారు కాబట్టి ఇట్స్ దేర్ లైఫ్ టైం ఉంది కాబట్టి యూ క్యాన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గుడ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్. నాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన మీ ఓపికకి హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్ అలాట్. విల్ బి దేర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. పార్ట్ 3లో మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ చక్కటి ఫ్రేజెస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను.